ఇంట్లో పడుకుంటే ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో లెగ్గొట్టేసేవారు. మా అమ్మమ్మ వాళ్ళు 3ంటికి లేచిపోయారు, నేను 3ంటికి, అందరం 3ంటికి. ఇప్పుడైతే ఏదో 3ంటికి లేస్తే ఒకసారి ధ్యానం చేసుకుంటా లేస్తున్నాను, ఒకసారి 4ంటికి లేచి చేస్తున్నాను అనుకోండి. అది కనీసం 5ంటికన్నా లేకపోతే కుదరదు, లేకవలసిందే. లేచి తలుపులు తీసుకుని కొంచెం శ్రీహరి అంటా లేకపోతే దండం పెట్టుకుని దేవుడి దగ్గర అందరూ లేపినందుకు వందనాలు చెప్పుకుని మళ్ళీ భూమికి ఆకాశానికి గాలికి నీరుకి అన్నిటికి ట్యాంక్స్ అంటే వందనాలు చెప్పుకుని మనం లేపినందుకు వందనాలు చెప్పుకుని 10 గుంజీలు తెస్తే ఒళ్ళు సరి అవుతుంది. అక్కడికి సరే అయిన తర్వాత అప్పుడు మనం మా పనులు చేసుకోవచ్చు. దేవుని చూసేస్తాం కాబట్టి ఏది మనకి బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది వ్యర్థాలన్నీ బయటకు వచ్చేటాయన్నీ మనం లేచి కనీసం సబ్బెట్టి చేతులు మొహం అన్నా కడుక్కోవాలి. కళ్ళల్లోంచి అన్నిటిలోంచి వస్తాయి బయటికి. అయ్యా చెప్పవసరం లేదనుకోండి. అది ఆ టైంలో మటుకు శుభ్రం అయిపోవాలి ఒళ్ళు ఓసారి. తర్వాత మన ఇష్టం, తర్వాత లేచిన తర్వాత ఎండెక్కిన తర్వాత మన ఇష్టం శుభ్రమే. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మంచి చీర కట్టుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. అన్నీ ఉంటాయి తర్వాత. అది వేరే విషయం. మా సత్సంగంలో చెప్పే మాటలు ఏంటంటే, మా సిన్ని చెప్పింది మొన్న మన గురించి మనం ఆలోచించుకుంటే ఎదురింటి వాళ్ళనో పక్కింటి వాళ్ళనో ఎవరినో వాళ్ళు లేచారా లేదా, లేకపోతే వాళ్ళు ఇల్లు తుడుచుకున్నారా లేదా, పూజ చేసుకున్నారా లేదా, వాళ్ళు బట్టలు మార్చుకున్నారా లేదా, ఈ గోల ఉంటుంది, అందరికీ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. అది ఉండకుండా ఉండదు, ఉందనే చెబుతున్నారు కదా సిన్ని కూడా. అలాగ ఒక కన్ను మన మీద ఉంటుంది అన్నమాట. మన మీద మనం చోటనున్నా సరే మన మీదే ఉంటుంది కన్ను. నాకు అలాగే జరుగుతుంది. ఇప్పటికీ ఒక కన్ను మన మీదే ఉంటుంది. ఒక కన్ను ఇక్కడ ఏం చేస్తున్నానా ఏంట, ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నానా అని. ఒంటరిగా కూర్చుంటే పనులు ఉండవు. ఇవాళ గ్యాస్ 10 రోజులు అయింది బుక్ చేసి, గ్యాస్ రాలేదు. మరి వెనక్కి వెళ్ళిపోయిందో ఏంటో తెలియదు. మా సీనుగాడికి అసలు ఖాళీ ఉండదు. వాడిని వస్తాడు బతిమాలుకుని ఆడికి 100 సార్లు మాట్లాడితేనే కానీ అర్థం అవ్వదు. ఇదేంటి అదేంటి అంటాడు, ఫోన్ ఇమ్మంటాడు, పుస్తకం ఇమ్మంటాడు. అలాగా ఆఖరికి వెళ్ళాడు. వెళ్తే నుంచోబెట్టి ఇవ్వలేదు. అది మరి యజమాని ఉన్నదనే యజమాని లేనిది తేడా లేదు. ఇక్కడేంటో ఖాళీగా పొడుగునంట, ఇష్టం వచ్చినట్టు వండుకునంట తింటున్నారంట. ఆ మాటలే మరి నాకు చిరాకు అనిపిస్తుంది. అది అలా వదిలేయండి, అది అన్ని వదిలేసాంలేండి, వెనక్కి తీసేసి. ఇప్పుడు ఏది పట్టించుకోకుండా వదిలేయాలి. మా మణి కూడా, మా వైజాగ్ మణి ఉంది, అసలు మామూలుగా కాదు, అంతలాగా బతికే చదవటం అంటే అందరూ చదువుతారు, అధ్యాయాలు చదువుతారు, దానికి అర్థం చెబుతారు. అలా కాదు, అసలు బుర్రకథ కింద చెబుతుంది, ఎంత విఫలంగా చెబుతుందో. ఇది ఒక ఆనందం వేసేసింది. వస్తే కనుక 2 గంటలు కూర్చోబెట్టి చదివించేసుకోవాలి, నేనే రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేయలేదంట అది, అంత బాగా చదువుతుంది. అది అదే జ్ఞానం అసలు అందులోనే ఉంది అంతని. ఎవరు గొడవ తీయకూడదు అని అనుకుంటున్నాం. ఎందుకు తీయకూడదు? ఇంక ఎవరు ఎలా పోతారు అంతే. ఆ పోయేవాళ్ళు అటు పోతారు, మేము ఇటు పోయేవాళ్ళు ఇటు పోతాము అంతే. ఇటు పోయేవాళ్ళు అటు పోతాం, గాలి ఇటు ఎత్తే అటు పోతారు, ఇంకంతే. ఇవాళ నిన్న సత్సంగంలో ఏమొచ్చిందంటే, మా పాప చెప్పింది వాళ్ళ పొలాలు ఉన్నాయి, పొలాల్లో హైదరాబాద్ దగ్గర ఎక్కడ పొలాలు ఉంటాయి, వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి వస్తూ ఉంటారు వాళ్ళ అమ్మగారు. అయ్యి అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, మా కళావతమ్మ ఉన్నారంట. పెద్ద వర్షం వస్తుందంట, ఇప్పుడు అదే పనిగా చూస్తున్నారంట. అదంతా ప్రకృతి చూస్తా ఉంటే గొర్రెల మంది ఉందంట. సినుకులు పడతా ఉంటే అన్నీ ఒక చోట చేరినాయి అంట, గుంపుగా చేరినాయి. ఇంకా అతనేమో ఒక చోట కూర్చున్నాడంట, కాపలా కాసిన అతను. 2-3 ఉన్నారు. కూర్చుంటే ఇంకా చాలా జోరిగిపోతారు, వాన పెరిగిపోయినా ఈ కదలలేదంట, అలాగే కూర్చున్నాయంట, అలాగే నుంచుంటే వీళ్ళిద్దరూ 3 ఉన్నారు కదా గొర్రెలు అదే యజమానులు. వాళ్ళు లేచంట ఇంకో చోటకి వీటిని తవరికెళ్ళి అందులో పెట్టి ఏదో చేద్దామని లేచేటప్పటికి అవి లేచి కదులుతున్నాయంట. అంటే అక్కడ అర్థం ఏంటంటే, నాకు అర్థమైంది, ఆవిడకి కూడా అదే అర్థమైనట్టుంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళు ఏదన్నా చెబితే నేనే చెబుతున్నాను ఏదో మాటలు, నన్ను ఆకర్షిస్తున్నారు, నేను కదలమంటే కదులుతున్నారు, ఒకళ్ళని ఇద్దరిని రమ్మంటే 100 మంది వెళ్ళిపోతున్నారు పడిపోయి. గొర్రెలకి మళ్ళీ ఒక వెళ్ళిపోతాడు, దాని వెనకాల మగవాళ్ళని ఆడవాళ్ళని గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు. అంటే మీ మీకు పని చేయట్లేదు, జంతువు మీదటే పని చేస్తుందా అని అన్నారు ఆ పాప. అది అర్థం.
ఏంటంటే ఒక యజమానికో, ఒక రాజకీయ నాయకులకో, లేకపోతే భక్తురాలకో, స్వామీజీకో వీళ్ళు సరెండర్ అయిపోయి ఉంటున్నారు అన్నమాట. 100 మంది ఉండని, 1000 మంది ఉండనివ్వండి, 1,00,000 మంది ఉండనివ్వండి, ఆడ కదులంటే కదిలేస్తున్నారు అందరూ ఒకేసారి. కూర్చో అంటే కూర్చుంటున్నారు. ఆడేది తినమంటే అది తినటం, ఏది నామం చేయమంటే చేయటం. ఆడి మాటే వీళ్ళకి వాక్యం, వీళ్ళ సొంత మీద ఉపయోగించట్లేదని అర్థమైపోయింది అందరికీ. అక్కడ సత్సంగం లేని వాళ్ళందరికీ, నాకు కూడా. ఇది ఇలా ఈ సత్సంగంలో ఇంతంత అర్థాలు ఉంటాయి. ఏదో చదివేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకుంటాం కాదు, ఇది అర్థం. ఇది వినండి, మెసేజ్లో కూడా చెప్తాను, వినాలి. పూర్తిగా వింటేనే అక్కడ మాటలు అర్థమవుతాయి. నా మాటలు, నా వీడియోయే కానీ ఇంకోళ్ళది ఎవరైనా కానీ పని ఉంటే ఆడ సగం వినేసాక అది కట్టేసి మళ్ళీ ఎప్పుడో ఆ రోజో లేకపోతే మొన్నాడో అంత బిజీగా ఉంటే, బిజీ షెడ్యూల్ అయిపోయిందంట కదా అందరికీ. అసలు లేడీస్కి అస్సలు ఖాళీ ఉండట్లేదంట. అసలు బిజీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు చేయని వాళ్ళకి కూడా ఖాళీ ఉండట్లేదు. అందుకు మళ్ళా ఇది సగం ఆపేసి సగం తర్వాతేనండి విన్నాక అప్పుడు సెలలో తీసుకునే అలవాటు ఉంది కదా, సెల్ల అంతా నేర్చుకుంటున్నారు కదా ముసలోళ్ళు ముక్కోళ్ళు అందరూ, నాతో సహా సెల్ల నేర్చుకుంటున్నాం కదా. ఆ తీసేయటం వచ్చు కదా, తీసి పాడేయచ్చు ఇష్టం లేకపోతే. ఎక్కువ నిలవ ఉంచుకోలేండి. నేను నా సెల్లంతా ఖాళీ చేసేస్తూ ఉంటాను, మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను. అది నేను సెల్ ఎందుకు ఉపయోగించుకుంటున్నాను అంతే. ఇది ఏంటంటే నాకు గుర్తుగా ఉంటాయని ఇలా పెడుతున్నాను. నా వీడియోల కింద పెడితే నా ఫోన్కి పోతుంది, మీ ఫోన్కి పోతుంది ఎందుకులే అని వాట్సాప్లో పెట్టుకుంటున్నాను. అయ్యే పంపుతున్నాను. అవి ఏమీ చెడ్డేం కాదు, ఉంటే పోతాయి. అది సత్సంగంలో అర్థం అదండి. లేవటం పొద్దున్న లేచి అలవాటు ఇది. ఎంత చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఒకసారి స్నానం చేసి పాత బట్ట ఏదో ఒకటి వేసేసుకుని పని చేసుకుంటారో, మళ్ళీ పడుకుంటారో, మళ్ళీ కూర్చుంటారో, ఇంకా వాళ్ళ ఇష్టం. ఒక్కసారి స్నానం చేస్తేనే ఇంట్లో ఏ పని చేసినా ప్రసాదం అయిపోతుంది, ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం ఉంటుంది. ఇది మటుకి అందరూ చెబుతున్నారు, నేను చెబుతున్నాను. అది బద్దకించొద్దు ఎవరైనాని. మా పిల్లలైనా మీ పిల్లలు, ఏ పిల్లలైనా కొంచెం చెంబుడు నీళ్ళు పోసేసుకుని, ఆ మొహం కడుక్కున్నప్పుడు చెంబుడు నీళ్ళు పోసేసుకుని బట్టలు మార్చుకుంటాం. ఏముంది, అప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం. అది మంగళం, నిత్యమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం, ఐశ్వర్యమంగళం, కళ్యాణమంగళాలు అనుకుంటూ అలా సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సెలవు.